హలో అండి, ఆల్రెడీ మేకప్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఈ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో అయితే శారీ డ్రేపింగ్, అలానే జ్యువెలరీ సెట్టింగ్, అలానే హెయిర్ స్టైలింగ్ ఎలా చేయాలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. మామూలుగా చిన్నపిల్లల కోసం చిన్న శారీస్ అంటూ ఏముండవు కదా. మన శారీస్నే పిల్లలు ఎంత హైట్ ఉన్నారో ఆ హైట్ వరకు అయితే లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి చక్కగా అయితే ఒక రౌండ్ అయితే మనం ఎలా అయితే శారీ కట్టుకుంటామో అలానే అయితే ఒక రౌండ్ అయితే తిప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అంత శారీ అయితే లోపలికి ఫోల్డ్ చేశాను. ఎప్పుడు కూడా పిల్లలకి కట్టేటప్పుడు వెయిట్లెస్గా ఉన్న శారీసే తీసుకోండి. ఎక్కువ వెయిట్ ఉన్నవి మనం కట్టడానికి కష్టమే, అలానే వాళ్ళు ఎక్కువసేపు కూడా ఉంచుకోలేరు. సో తక్కువ వెయిట్ ఉన్న శారీస్ తీసుకున్నారంటే మనము శారీ డ్రేపింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అయితే పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నా, అలానే పళ్ళు చివరిని కూడా పిన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఈ కుచ్చుళ్ళు అయితే పెద్ద పెద్ద కుచ్చులు అయితే తీసుకున్నాను. 7 అయితే వచ్చాయి. మామూలుగా మనం ఇంత లెంత్ కుచ్చులు అయితే తీసుకోం కదా, మినిమం 10 ఇంచెస్ కుచ్చులు అయితే తీసుకున్నాను. అలానే పళ్ళుకు ఒక పిన్ వేసేసి చక్కగా ఇక్కడ లూజ్ లేకుండా అయితే సెట్ చేసేసాను. తర్వాత అయితే నెక్ పీస్ అయితే యూజ్ చేస్తున్నా. ఇలా 3 లేయర్స్ వేస్తే మనం లుక్ అనేది చాలా బాగుంటుంది, హెవీ లుక్ కూడా ఉంటుంది. మనం శారీకి తగ్గ జ్యువెలరీ ఎప్పుడు కూడా వేసామంటే లుక్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. అలానే వడ్డానము, వంకీలు ఇవన్నీ సెట్ చేసి తర్వాత లాస్ట్లో అయితే హెయిర్ అనేది సెట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే శారీకి మ్యాచింగ్ అన్ని ముందుగానే తీసి పెట్టుకొని ఎంత చక్కగా రెడీ చేయించుకుంటుందో అంతసేపు కూడా ఉంచుకోదు. అసలు ఎంత కష్టపడి రెడీ చేస్తానో, అసలు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందంటే ఇంకా తీసేయని ఒక్కటే రచ్చ. ఇంకా ముద్దు కోసము, ఇంకా దసరా హాలిడేస్ ఎలాగో ఇంకా పిల్లలకి ఇలా రెడీ చేసి ఫొటోస్ తీసి పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు చూడడానికి బాగుంటాయి కదా, వాళ్ళు పెద్దయ్యాక అదొక మెమరీ లాగా ఉంటుందనేసి అయితేనే చేస్తున్నాను. అలానే వీడియో షేర్ చేసుకుంటే మీకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు చూసారంటే ఇంట్లో మీ పిల్లలకు రెడీ చేయడానికి కూడా ఒక ఐడియా అనేది వస్తుందనేసి వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మరింత మందికి అయితే వీడియో రికమెండ్ అవుతుంది. లక్షల్లో వ్యూస్ రావాల్సిన అవసరం లేదు, అలానే మరీ తక్కువ వ్యూస్ వచ్చినా అదొక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇలా అయితే శారీ జ్యువెలరీ అంతా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు షార్ట్ హెయిర్ కాబట్టి పైన అయితే ఒక చిన్న పోనీ వేసుకుంటున్నాను. కొంచెం జుట్టు తీసుకొని ఇలా వేసుకొని అయితే దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాక ఎందుకు ఇలా వేసామంటే మనకి ఇలా పైన ఫ్లవర్స్ పెట్టుకున్నప్పుడు చక్కగా కనిపిస్తుంది. వీటిని ఏమంటారు నాకు తెలియదు, కానీ మీషోలో అయితే ఆర్డర్ చేశాను. ఇలా వేసి చక్కగా అయితే పిన్స్ పెట్టేస్తున్నా. ఫస్ట్ ఒకటి పెట్టి చూశాను, అది మరీ కిందికి ఉందనేసి దానిపైన ఇంకొక లేయర్ గోల్డ్ కలర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తాను. ఇవి పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాక ఈ పోనీకి అనేది మనం సవరం అనేది అటాచ్ చేసుకోవాలి. మామూలుగా హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉండదు కదా, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఇవే ఎప్పుడైనా పిల్లలకి పట్టులంగా వేసినప్పుడు అయితే ఈ సవరంనే ఎక్కువ యూజ్ చేస్తుంటాను. సో ఇలా పెట్టి అయితే పిన్స్ వేసేస్తున్నాను కనిపించకుండా. పైన పోనీ టైల్ని ఆ సవరం జాయింట్స్కి అయితే వేసేస్తున్నాను. తర్వాత అయితే దానికి ఎక్కడ చిక్కులు లేకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకొని విడివిడిగా అయితే తీసుకుంటున్నాను. ఆల్రెడీ అల్లి పెట్టుంటాం కదా, ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా హెయిర్ కొంచెం స్ప్రెడ్ అయినట్టు కనిపించడానికైతే నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను హెయిర్ మొత్తాన్ని. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక హెయిర్ పైన ఇంకొక లేయర్ అయితే గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనేది అటాచ్ చేసి ఈ డౌన్ ఉన్న హెయిర్ని మొత్తాన్ని ఒక చిన్న ప్లక్కర్తో అయితే సెట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ పాపడ్ బొట్టు అయితే పెట్టేసి ఆ పైన ఇంకొక లేయర్ అయితే గోల్డ్ ఫ్లవర్స్ వేసుకున్నప్పుడు మనం పాపడ్ బొట్టుకి పిన్ వేస్తాం కదా, ఆ పిన్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇలా లాస్ట్ వచ్చే హెయిర్ని, షార్ట్ హెయిర్ ఉంటుంది కదా, అది ఇంకా అల్లడానికి కాదు, సో దానికి ఒక ప్లక్కర్ పెట్టి సెట్ చేసేసాను. ఇప్పుడు ఇలా కనిపించకుండా చక్కగా నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చేస్తుంది. మనం ఫొటోస్ తీసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ హెవీగా అనిపిస్తే అక్కడ ఒక థ్రెడ్ అయితే కట్టేయండి, బ్లాక్ థ్రెడ్ కనిపించకుండా ఉంటుంది. ఇంకా ఐస్ చివరన వైట్ డాట్స్ పెట్టామంటే ఐస్ కొంచెం హైలైట్ అవుతుంది. కొంచెం లిప్స్టిక్ అడ్జస్ట్ చేసుకొని చక్కగా త్రిశూలం లాగా ఇంట్లో ఒక లోటస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దానికి ఒక స్టిక్కి అయితే డబల్ స్టిక్కీ టేప్ అయితే స్టిక్ చేసేసాము. సో ఫొటోస్ అనేది చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా చేయండి. ఈ దసరా హాలిడేస్ కొంచెం మనకు తగ్గ విధంగా అయితే మనం మార్చుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అలానే పాప లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నెక్స్ట్ టైం ఎలాంటి వీడియోస్ కావాలో షేర్ చేయండి. అమ్మవారు ఎప్పుడు టైగర్ పైన ఉంటుందనేసి ఒక చిన్న బొమ్మతో అయితే ఇలా తీసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.